ఇద్దరు స్నేహితులు వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి కలిసే ఉండేవాళ్ళు. వాళ్ళు మెల్లిమెల్లిగా పెరిగి పెద్దవాళ్ళయ్యి వాళ్ళ యొక్క జీవన విధానంలో బిజీలో ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ యొక్క బిజీ లైఫ్లో కూడా కొంత సమయాన్ని ఇద్దరూ కలిసి చర్చించుకునేవారు. కానీ ఎప్పుడూ వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగానే ఉండేవి. ఒకే విషయంపై ఎప్పుడూ వ్యతిరేకతగానే ఉండేవాళ్ళు వాళ్ళు. అలా రోజులు గడిచే కొద్ది కుటుంబాలు, బాధ్యతలు, పిల్లలు ఇలాగ ఎన్నెన్నో. ఒకరోజు మొదటి స్నేహితుడి ఇంటికి రెండవ స్నేహితుడు వచ్చాడు. ఆ ఇంట్లోని జరిగే విషయాలన్నీ అతను చాలా శ్రద్ధగా గమనించాడు. ఆ ఇద్దరు కలిసి ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే అవసరం వచ్చింది. వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ రూట్లో వెళ్ళినప్పటికీ మంత్ ఎండింగ్ అవ్వడం వల్ల పోలీస్ ఆపి లేనిపోని రీజన్స్ అన్నీ చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళాడు. అలాగే వెళ్ళిన చోట వాళ్ళు అనుకునే దానికన్నా సమయం చాలా ఎక్కువ పట్టడం జరిగింది. వాళ్ళెంతో ప్రయాసపడి ఇంటికి వచ్చి ఒక ఏకాంత సమయంలో కూర్చొని అసలు మన మధ్య ఉన్న ఇబ్బందులేంటో ఒకరికొకరికి చెప్పుకొని పరిష్కారం తెలుసుకుందామని అనుకున్నారు. ఇద్దరూ సరే అనుకొని మొదటి స్నేహితుడు చెప్పాడు, నాకు చాలా కోపం ఎక్కువ. దానిని నేను ఎంతో కంట్రోల్ చేసుకోవాలని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, కానీ నా వల్ల అవ్వడం లేదని చెప్పాడు. దానికి రెండో స్నేహితుడు, నీకు కోపం ఎక్కువ అన్నప్పుడు ఆ పోలీసు అనవసరంగా అమౌంట్ కట్టమన్నప్పుడు అతని దగ్గర నీ కోపాన్ని ఎందుకు ప్రదర్శించలేదు? నువ్వు జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఉదయం అని చెప్పిన వాళ్ళు సాయంకాలం వరకు నిన్ను అక్కడ ఉంచినందుకు అక్కడ నువ్వెందుకు నీ కోపాన్ని ప్రదర్శించలేదని అడిగాడు. అందుకు మొదటి స్నేహితుడి నుంచి సరైన సమాధానం రాలేదు. రెండో స్నేహితుడు అన్నాడు, నీది కోపం అనేది ఒక ఎమోషన్ కింద నువ్వు భావిస్తున్నావు. అది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు నీ కోపాన్ని భరిస్తారు, అందుకనే దాన్ని నువ్వు ఏ విధంగా అయినా చూపించచ్చనే ఒక చులకన భావన. వాళ్ళు నీ మీద ఉన్న ప్రేమతోటో గౌరవంతోటో దాన్ని భరిస్తున్నారు. అంతేగాని ఆ కోపాన్ని ఎదిరించడానికి వాళ్ళకి క్షణం పట్టదు. కానీ అదే కోపాన్ని నువ్వు బయట ఎందుకు ప్రదర్శించలేదు? పోలీస్ దగ్గర అయితే ప్రమాదం అని తెలుసు, ఏదైనా అవుతుంది జీవితానికని. అలాగే జాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళు ఎంతసేపు ఉంచినా అది నీ జీవనోపాధికి ఉపయోగపడుతుందని నీ కోపాన్ని అక్కడే అణచావు. నిజంగా కోపం ఉంటే అన్ని సందర్భాల్లోనే అందరి దగ్గర చూపించగలగాలి. నువ్వు చూపించలేకపోతున్నావంటే అది నువ్వు చూపించే కోపాన్ని ఎదుటి వాళ్ళు భరిస్తారు అని నమ్మిన వాళ్ళ దగ్గర మాత్రమే నీ కోపాన్ని నువ్వు చూపించగలవు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పాడు. అయితే మొదటి స్నేహితుడు రెండో స్నేహితుడిని అడిగాను, మరి నీ యొక్క సమస్య ఏంటి అని. నాకు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి 2. వాటి కోసం ఎన్నో వైద్యుల్ని సంప్రదించాను అని చెప్పాడు. కానీ అరుంధతి సినిమాలోని అనుష్క లాగా ఎంతోమంది సిద్ధులు కలిశాను, యోగుల్ని కలిశాను, తాంత్రికులు కలిశాను, ప్రసిద్ధి చెందిన వైద్యులు కలిశాను. అందరూ నాకు చెప్పినవి 2. ఒకటి ఎప్పటికీ చెయ్యకు, ఇంకోటి ఎక్కువ చేయకుండా ఉండేలాగా ఉండు అని చెప్పారు. వేరొకటి ఎప్పుడు చేస్తూ ఉండమని చెప్పారు. మొదటి స్నేహితుడు చాలా ఆతృతగా ఏమిటా 2 అని చెప్పాడు. ఒకదానిని నేను బయట నుంచి ప్రయత్నిద్దామని ఎన్నో మెడికల్ షాపులోని ఎంత ఖర్చైనా సరే ఇస్తానని చెప్పినా ఎక్కడా ఆ యొక్క మెడిసిన్ నాకు దొరకలేదు. ఇక రెండోది నా అంతటి నేను ప్రయత్నిద్దామని ప్రయత్నించినా నా వల్ల కాలేదు అన్నాడు. మొదటి స్నేహితుడికి ఇంకా ఆరాటం పెరిగింది. ఏమిటా 2? ఏమి చెయ్యమన్నారు, ఏమి చెయ్యొద్దు అన్నారు అని అడిగాడు. మొదటిది ప్రశాంతంగా ఉండమని చెప్పారు. అది ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి ఎన్ని మెడికల్ షాపులు తిరిగినా వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. రెండోది ఏమిటని ఆతృతగా అడిగాడు. ఎక్కువ ఆలోచించొద్దని చెప్పారు. ఆలోచించకుండా ఎలా ఉండాలనే విషయం మీద కూడా ఆలోచించడం మొదలుపెట్టాను నేను. ఈ విధంగా ఇద్దరు స్నేహితులు సరదాగా ఆ రోజంతా వాళ్ళ కష్టాలని ఒకరికొకరికి చెప్పుకొని సరదాగా ఇంటికి వెళ్ళిపోయారు. నేను చెప్పిన ఆ ఇద్దరు స్నేహితులు ఎవరో కాదు, నా మైండు, నా మనసే. ఎన్నో సందర్భాల్లో నేను నా యొక్క ఆలోచన విధానాన్ని, కోపాన్ని
కంట్రోల్ చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలని ఎలాగైనా సాధించాలి అనుకొని ఓడిపోతూనే ఉన్నాను. కానీ నేను ప్రయత్నించడంలో ఏ రోజు ఓడిపోలేదు. ఇంపాసిబుల్ అనే పదంలోనే పాజిబుల్ ఉందని మనం గ్రహిస్తే మెల్లిమెల్లిగా మనం అనుకునే దానికి రీచ్ అవ్వచ్చు. ప్రేమికుడి సినిమాలోని బాలసుబ్రహ్మణ్యం ప్రభుదేవాకి చెప్పినట్టు ఆతృతమో ఆరాటమో, ఆనందమో నిరుత్సాహమో, కష్టమో సుఖమో ఏదైనా ఒకటి చేసే ముందు కేవలం 5 నిమిషాలు ఆలోచించమని చెప్పాడు. మనకున్న ఆరాటం జీవితంలోని 5 నిమిషాలు కాదు కదా, 5 సెకన్ల యాడనే భరించలేకపోతున్నాం కదా. ఇట్లు మీ మాధవి.